ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్రధారులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు, పవన్, జగన్. ముగ్గురు మూడు పార్టీలను నడిపిస్తూ వచ్చే ఎన్నికల్లో తలబడబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం అధికారంలో ఉండగా వైసీపీ బాస్ జగన్ ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇక జనసేనాని పవన్ తొలిసారి ఎన్నికల్లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక వీరి ముగ్గురులో బాబు, జగన్ మినహా ఏ ఇద్దరైనా పొత్తు పెట్టుకోవచ్చని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ మాత్రం వాటిని కొట్టిపారేశారు. అయితే వీరి ముగ్గురిని కలుపుతానంటున్నారు. ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చెలసాని శ్రీనివాస్. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి వివరించాలని ఆయన కోరారు. అఖిలపక్షం మొత్తాన్ని తీసుకెళ్లి రాష్ట్రపతిని కలిస్తే రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రాష్ట్రపతి వద్దకు కలిసి రావడానికి పవన్, జగన్లను ఒప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. శనివారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ తో చెలసాని సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని, కేంద్ర నిధులతో పోలవరం పూర్తి చేయాలని కోరారు. హోదా విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా రాజ్నాథ్ హామీ ఇచ్చారని తెలిపారు. మోదీ అండ్ కో ఏపీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేయాలని చెలసాని డిమాండ్ చేశారు. మరి చెలసాని ముగ్గురు నేతలను ఒప్పించగలరా? ముగ్గురు కలిసి రాష్ట్రపతికి మోడీ బాగోతాలను వివరించగలిగితే ఏపీ ప్రజలు అంతకంటే శుభవార్త మరొకటి ఉండదు. మరి చెలసాని తన ప్రయత్నాలను చేస్తారా? ముగ్గురు నేతలు ఒక వేదికపైకి వస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏపీకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే టీఎఫ్సీ న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.